Hello everyone, welcome to our channel Snehato Sneham. ఈ రోజు మనం ఈజీ అండ్ సూపర్ టేస్టీ చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ హీట్ అయిన తర్వాత 1/2 kg చికెన్ కి 1/2 చిన్న కప్ ఆయిల్ ని హీట్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ ని కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. మీకు కలుపుకోవడానికి కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక ఆనియన్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. 3-4 minutes ఆనియన్ ని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద స్పూన్ తో అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేలా ఫ్రై చేసుకోండి. మధ్యలో ఒక 4 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. 5 to 6 minutes ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం నీట్ గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడే మనం సాల్ట్, పసుపు, కారం కూడా యాడ్ చేసేసుకోవాలి. మీకు టేస్ట్ కి సరిపోయినంత సాల్ట్ తీసుకోండి, చిటికెడు పసుపు అండ్ ఇంకా 1.5 పెద్ద టేబుల్ స్పూన్ కారం ని యాడ్ చేసుకోండి. మీరు కారం ఎక్కువ తినేట్లయితే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ముక్కలకి పట్టేలా బాగా కలపండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ తోటి వాటర్ పోసుకొని మళ్ళీ మిక్స్ చేయండి. దాని తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. ఇంకా మూత పెట్టకుండా ఇంకొక 5 minutes ఫ్రై చేసుకోండి. మనకి ఆల్మోస్ట్ చికెన్ ఫ్రై అయిపోయింది. లాస్ట్ లో ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ చికెన్ మసాలాని యాడ్ చేసుకోండి. ఇక్కడ 2 పౌడర్స్ వేయకపోయినా ఏదైనా ఒక్క పౌడర్ అయినా యూజ్ చేయండి. ఇవి లేకపోతే ధనియాల పౌడర్ అయినా యాడ్ చేసుకోండి. ఇలా పౌడర్ వేసుకున్న తర్వాత ఒక 2-3 minutes ఫ్రై చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతేనండి, చాలా ఈజీ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. స్టే హెల్దీ అండ్ స్టే సేఫ్.